హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ పోర్టల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి జాబ్ వేకెన్సీస్ ఇచ్చాను. ప్రజెంట్ ఈ అప్కమింగ్ జాబ్ వేకెన్సీస్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2025 ఈ మధ్యనే చెప్పారు. 17,000 వేకెన్సీస్ అప్కమింగ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇన్ పోలీస్ రిక్రూట్మెంట్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, పోలీస్ కావాలనుకుంటారో ఇప్పటి నుంచే మొదలు పెట్టండి చదవడం. సో దట్ ముందే ప్రిపేర్ అయి ఉండడం కరెక్ట్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2025 ఫర్ 17,000 వేకెన్సీస్ అంటే 17,000 వేకెన్సీస్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్. ఓకేనా? నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం. సో దట్ ఎవరైతే కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. ఓవర్వ్యూ ఆఫ్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ మనకు తెలిసిందే. టీఎస్ఎల్ఆర్బి బోర్డ్ అనేది రిలీజింగ్ సూన్ అనమాట. 2 monthsలో వస్తుందని లేటెస్ట్ న్యూస్. అండ్ అప్లికేషన్ డేస్ వచ్చేసి కూడా ఇక్కడ చెప్తారు టు బి అనౌన్స్డ్. ఓకేనా? అండ్ ఇక్కడ పోలీస్ ఎగ్జామ్ డేట్ కూడా టు బి అనౌన్స్డ్. ఇక్కడ మనకు తెలిసిందే పోలీస్ రిక్రూట్మెంట్ హైలైట్స్ ఏమిటి అంటే సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ, కానిస్టేబుల్, డ్రైవర్, ఆపరేటర్, ప్రాబిషన్ కానిస్టేబుల్ అంటే ఎస్సిటి అంటే ఎక్సైజ్ కానిస్టేబుల్, అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత పిఎంటి, పెట్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ అంటే ఓన్లీ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్. నాకు తెలిసి సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా ఉండదు అనుకుంటా. అండ్ ఇక్కడ తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ 2025 మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మస్ట్ బి నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా పర్లేదు. నాన్ లోకల్స్ వరకు 5% ఉంటుంది, మనకు తెలిసింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్కి వచ్చేసి ఇంటర్మీడియట్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళకి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఏదైనా పర్లేదు. ఫైనల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 22 years కానిస్టేబుల్ వాళ్ళకి, అండ్ ఎస్ఐ వచ్చేసి 21 to 25 years. అండ్ ఏజ్ రిలేషన్ తెలిసిందే మనకి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి అప్ టు 5 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇంకా ప్రజెంట్ ఇంకా రాలే కాబట్టి ప్రజెంట్ అయితే తెలుసుకోండి. అండ్ ఫిజికల్ వచ్చేసి మనకు తెలుసు పిఎంటి మెజర్మెంట్ టెస్ట్ వచ్చి మెన్ వచ్చేసి హైట్ వచ్చేసి 167 ఉండాలి, చెస్ట్ 86.3 ఉండాలి. ఉమెన్ హైట్ వచ్చేసి 152.5 centimeters ఉంటే సరిపోతుంది. కానిస్టేబుల్ కూడా సేమ్. ఓకేనా? అండ్ ఇక్కడ టీఎస్ఎల్ఆర్బి ఎలా అప్లై చేయాలి ఏంటిది అనేది మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ 800 ఫర్ ఓబీసీ అండ్ జనరల్, ఎస్ఎస్టీ వాళ్ళకి 400 ఉంటుంది. ఒకటి మనకి ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ కూడా 3 మనకు తెలిసిందే. జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, రీజనింగ్ అవి ఉంటుంది. అండ్ ఒక నెక్స్ట్ మెయిన్ రిటర్న్ ఎగ్జామ్, దాంట్లో పాస్ అయిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఓకేనా? మెయిన్ రిటర్న్ ఎగ్జామ్. మళ్ళీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 100 meters రన్నింగ్ ఉండాలి, లాంగ్ జంప్ ఉండాలి, హైట్ ఉండాలి, ఉమెన్కి ఇది ఉండాలి. అండ్ పోలీస్ సిలబస్ మీకు ఎవ్రీథింగ్ మీకు ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, చదువుకొని స్టార్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ చదవడం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.